ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మళ్ళొకసారి మీ ముందుకు వచ్చినందుకు, మీ సమయాన్ని వృధా చేస్తున్నందుకు క్షమించాలి. ఒక చిన్న విషయం మీ ముందుకు నేను చెప్పదలిచాను అన్నమాట. ప్రజానాయకుడు అంటే అతను అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల ఆకాంక్షను కాంక్షించిన వాడే, అంటే కోరుకున్న వ్యక్తే నిజమైన నాయకుడు. మనం చూస్తూ ఉన్నాం, ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటై కూడా దాదాపు 5 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఇంకా కొద్ది రోజుల్లోనే ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ నాకు ఈ మధ్య ఒక ఆలోచన వచ్చిందనమాట. గత ప్రభుత్వము టిట్కో ఇల్లు ఏర్పాటు చేసింది పట్టణాల్లో. ఎందుకంటే పట్టణాల్లో వ్యయం ఎక్కువ ఉంటుంది, జీవన వ్యయము ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఏదో ఒక లబ్ధి చేకూరుద్దామనే ఉద్దేశంతో గత ప్రభుత్వము కొన్ని టిట్కో ఇళ్లను కట్టి వాళ్ళకి తక్కువ ధరకు అమ్ముదామని చూసినారన్నమాట. సో అంటే యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, విచ్ ఎవర్ ఇట్ మే బీ ఏ గవర్నమెంట్, సో దట్ షుడ్ బి యూటిలైజ్డ్ అండ్ దట్ బెనిఫిట్స్ షుడ్ గో టు ద పీపుల్. అంటే దాని ప్రతిఫలాలు ప్రజలకు వెళ్ళాల ఆ ఉద్దేశంతో ఆయన కట్టినాడు అనమాట. కట్టిన తర్వాత ఈనాడు చెప్తా ఉన్నారు, మేము ప్రతి ఇంటికి 3,000 ఇస్తున్నాం ముసలోళ్ళకి, తర్వాత ప్రతి ఇంటికి అమ్మఒడి ద్వారా 15,000 ఇస్తున్నాము, మీ ఇంటికి మంచి జరిగితేనే మీరు మాకు ఓటేయండి అని చెప్తా ఉన్నారు. అంటే అంటే ఈనాడు చూస్తూ ఉంటే పట్టణాల్లో కనీసం మీకు డబుల్ బెడ్రూమ్ కానీ సింగిల్ బెడ్రూమ్ కానీ నంద్యాల కానీ కర్నూలు కానీ విజయవాడ కానీ ఇలాంటి ప్రాంతాల్లో కనీసం 7-8 వేలు లేనిది రాదు. ఒకవేళ 10,000 కూడా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఒకటి ఆలోచించండి, అక్కడ టిట్కో ఇల్లు ద్వారా ఇల్లు పొంది ఉంటే వాళ్లకు ఆ 7,000 ప్రతి నెల మిగిలి ఉండేది. అంటే సంవత్సరానికి మీరు 7,000 వేసుకున్నా 12 ఏళ్ళ 84,000 మిగిలి ఉండేది. ఓకే, అంటే టిట్కో ఇల్లు అప్లై చేసిన ప్రతి ఇంట్లో పెన్షన్, అంటే ముసలోళ్ళు ఉండరు కదా 3,000 తీసుకోవడానికి. 3,000 తీసుకునే వాళ్ళు కొన్ని కుటుంబాలే ఉంటాయి. అందరి ఇళ్లలో ముసలోళ్ళు ఉండరు, కొంతమంది చచ్చిపోయింటారు కూడా అనమాట. ఇప్పుడు మనం ఆ లెక్కను చూస్తే ప్రతి ఇంటికి ఆ టిట్కో గృహాలు లబ్ధిదారులకు ఇవ్వకుండా అట్టి పెట్టేసి దాన్ని మూలన పెట్టేసి, అంటే అవి పాడైపోయే స్థితికి తీసుకొచ్చి ఎవడైతే అమౌంట్ కట్టినాడో వాడికి ఆ అమౌంట్ ఇంట్రెస్ట్ లాస్, తర్వాత నెల వాడికి 7,000 లాస్ అయిందనమాట. సో 7,000 లాస్లో 3,000 తీసేస్తే, అంటే నెల వాడికి ఇంట్రెస్ట్ లాస్ అంటే 10,000 లాస్ ఒక ఇంటికి. 3,000 తీసేస్తే ఎంత? 7,000. వాళ్ళు ప్రతి సామాన్య వ్యక్తి పట్టణంలో ఉన్నాడు 7,000 జోబు నుంచి వేస్ట్ చేస్తున్నాడు టిట్కో గృహాలు అప్లై చేసుకొని కూడా. దానికి కారణం ఎవరు? ప్రస్తుత ప్రభుత్వం. అది ఆలోచించాలన్నమాట. 15,000 ఇచ్చినా కూడా మీకు ₹1,00,000 సంవత్సరానికి మీ జేబు నుంచి తెలియకుండా లాస్ అయిపోతున్నాయి, ధరలు పెరిగిపోయినాయి. మీకు సంవత్సరానికి ఒక ఇంటికి 15,000 ఇచ్చేసి ముగ్గాల ముసలిళ్ళు ఉంటే 3,000 కూడా వస్తాయన్నమాట. అంటే సంవత్సరానికి 15,000 ఇంపార్టెంటా, ₹1,00,000 చేతి నుంచి తెలియకుండా పోయిండేది అది ఇంపార్టెంటా? కాబట్టి ఇకనైనా మేలుకోండి. ప్రజలకు మేలు అంటారు, ఎక్కడ మేలు జరిగిండేది ఒకసారి ఆలోచించండి. ప్రతి ఇంటి పట్టణాల్లో ఉన్నోళ్ళు టిట్కో గృహాలు అప్లై చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు సంవత్సరానికి ₹1,00,000 మోసపోయినారంటే 5 సంవత్సరాలు ఆ ఇంట్రెస్ట్ మొత్తం చూసుకుంటే ప్రతి ఒక్కడు 5 లక్షలు టిట్కో గృహాలలో ఎవడైతే ఇల్లు అప్లై చేసినారో డబ్బులు కట్టినారో వాళ్ళంతా 5 లక్షలు పోయినాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా మీరు ఎంతవరకు మేలు జరిగిందో, ఈయన మా ఇంటికి మేలు జరిగితేనే, నా ద్వారా మేలు జరిగితేనే ఓటేయని అన్నారు కదా. టిట్కో గృహాల లబ్ధిదారులు ఆలోచించండి. అదేవిధంగా మీ జేబులకు చిల్లులు పడుతున్నాయి ఈ రేట్లు పెరిగిపోయి. ఒకసారి అంటే నేను ఏ ప్రభుత్వానికి అనుకూలం కాదు, ఒక ప్రభుత్వానికి వ్యతిరేకం కాదనమాట. నేను ప్రజల అభ్యుదయవాదిని, ప్రజల కోసం ఆలోచించే వ్యక్తిని అనమాట. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి అందరూ. కాబట్టి మీకు ఎవరు మేలు చేసినారో, ఎవరు మీకు జరిగే మేలు నుంచి మిమ్మల్ని డైవర్ట్ చేసి ఏదో చిల్లర చిల్లేసి మీ ఓట్లు రాబట్టాలని ట్రై చేస్తున్నారో. ఇంకొక ఉంది, ముస్లిం సముదాయానికి హౌస్ కట్టించినారు, అది శిథిలా వ్యవస్థలో చేరిపోయింది, దానికి మరమ్మతులు లేవు. ముస్లిం సముదాయాల ప్రాపర్టీస్ కబ్జాలు అయిపోతున్నాయి, దానికి లేదు. మీకు దుల్హం పథకం లేదు. తర్వాత వచ్చేసి మన లోన్ స్కీమ్స్ లేవు. పండ్లు కూరగాయలు అమ్మిన వాళ్ళకి అప్పుడు లోన్స్ వచ్చినాయి, ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ నుంచి, SC/ST కార్పొరేషన్ నుంచి లోన్స్ వచ్చినాయి. ఇవన్నీ ఆగిపోయినాయి. అది కూడా ఆలోచించండి. ఎందుకంటే ఏదో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ తీసుకొచ్చేసి నేను అభివృద్ధి చేసేసాను, అదిగో చూడండి, ఇదిగో ఓట్లేండి అంటే జనాలు చూసుకోవాలా. ఇసుక ఎంత పెరిగిపోయింది, సిమెంట్ ఎంత పెరిగిపోయింది, ఇవన్నీ మీకు తెలియనికి జోబులు చిల్లులు పడుతున్నాయన్నమాట.
జై హింద్. నేను ఇదే మీకు వివరించదలిచాను అనమాట.